డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్లో పోలీసులు 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ ఎల్బీ నగర్, అమీర్పేటలోని జోగి నివాసాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ జోగి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ నేత జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్లో పోలీసులు 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. హైదరాబాద్ ఎల్బీ నగర్, అమీర్పేటలోని జోగి నివాసాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ జోగి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, జోగి రమేష్ కోసం ఏపీ పోలీసుల గాలింపు ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు పోలీసులు, పూర్తి అప్డేట్స్ చెప్పండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కోసం ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలుగా విడిపోయి హైదరాబాద్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జోగి రమేష్తో పాటు మరికొంతమంది అతని అనుచరులు చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు కాబట్టి ఆ దాడి కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి జోగి రమేష్ కోసం హైదరాబాద్తో పాటు మరొక 2 రాష్ట్రాల్లో అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్బీ నగర్తో పాటు అమీర్పేటలో కూడా 2 ప్రత్యేక బృందాలు ఇక్కడికి చేరుకొని గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారనేది కూడా మనకు స్పష్టంగా అవుతుంది. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన సుదీర్ఘ వాదనల తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన తర్వాత జోగి రమేష్తో పాటు అతని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగింది. జోగి రమేష్ కోసం ప్రస్తుతం ఏపీ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం వైసీపీ నేత నందిగామ సురేష్ను అరెస్టు చేసిన తర్వాత జోగి రమేష్ను కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు టీమ్స్ వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. జోగి రమేష్ మాత్రం ఇప్పటికే పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పటికే 2 సార్లు ఏపీ పోలీసుల ముందు జోగి రమేష్ విచారణకు హాజరయ్యాడు. అతని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అతని పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని ఏపీ పోలీసులు గుర్తించడం జరిగింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించినటువంటి కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా అప్పట్లో సంచలనమే రేకెత్తించాయి. జోగి రమేష్ అనుచరులతో పాటు జోగి రమేష్ కూడా స్వయంగా ఇంటిపై దాడి చేయడానికి వచ్చినటువంటి కొన్ని సీసీ ఫుటేజ్లు, కాన్వాయ్ విజువల్స్ కూడా సంచలనమే రేకెత్తించాయి. వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏపీ పోలీసులు కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసు, మరోవైపు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసు, ఈ 2 దాడి కేసులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో తలదాచుకున్నారనేటువంటి సమాచారంతో ఏపీ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్లో జోగి రమేష్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి నేరుగా ఏపీ విజయవాడకు తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే దేవినేని అవినాష్ కావచ్చు, తలశీల రఘురాం, లేలా అప్పిరెడ్డి వీరు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్ళ కోసం కూడా పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 2021 సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఈ కేసు విచారణ వేగవంతం చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏపీ హైకోర్టులో కూడా వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా చుక్కెదురు కావడంతో ప్రస్తుతం వీరందరూ కూడా పరారీలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా కొంతమంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.